ఏలూరులో గత 5 నెలలుగా స్వర్ణలత అనే మహిళ వ్యవహార శైలిపై టీడీపీ నేతలు ప్రసాద్, చోడే వెంకటరత్నం తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో ఆమె రాత్రి వేళల్లో దుకాణదారులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తానని, సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఫుట్పాత్ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తుందని అన్నారు. ఇక ఇటీవల ఏలూరు ఎమ్మెల్యేను ఉద్దేశించి స్వర్ణలత సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగానూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, వ్యక్తిగత దూషణలకు దిగారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణలత వ్యవహారంపై వెంటనే పోలీసులు స్పందించి ఆమెపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రసాద్, వెంకటరత్నం డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్కళ్ళు కూడా ఏమి చేయలేదు. నన్ను చేస్తే రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన విలువలు చచ్చిపోయినట్టే. ఇప్పుడు నా మీద ఎవరైనా మాట్లాడిన తప్పుడు కోతలు ఎమ్మెల్యే కూతుర్ని, ఎమ్మెల్యే పెళ్ళాన్ని మాట్లాడినట్టు. ఎందుకంటే నేను ఏనాడు పేద ప్రజల పొట్టలు కొట్టాలని మాట్లాడలా. నేను ఆర్ఆర్పేట సంగతి ఏ రోజు ఎత్తి చూపలా. నేను మాట్లాడిన ఎంక్రోచ్మెంట్లు తీయలేక కమిషనరు, ఎమ్మెల్యే మాట్లాడుతూ నా మీదకి ఈరోజు రాత్రిపూటలో బ్రాందీ షాపుల మీద, పగలేమో ఫుట్పాత్ల మీద, అలాగే రకరకాల బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళ మీద, లేఅవుట్ల వాళ్ళ మీద ఇలా రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తూ, డబ్బులు అవన్నీ డిమాండ్ చేస్తూ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని పీజేఆర్ఎస్లో కంప్లైంట్లు పెట్టించి రకరకాలుగా చేస్తుంది. 5-6 నెలల నుంచి ఈ ఇష్యూ జరుగుతుంది. అయినా సరే ఆ అమ్మాయికి ఉన్న రైట్ ప్రకారం అమ్మాయి చేసుకుంటుందని మేము ఎవరం కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. ఈరోజు నిన్నటి నుంచి ఆ అమ్మాయి ఏదో ధర్నా చేస్తుంది ఫుట్పాత్ల మీద కానీ, అవి కానీ ఇవని రాత్రి నుంచి ఏదో చేస్తుంది. ఈ ఫుట్పాత్ మీద ఎవరైతే బిజినెస్లు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అడగడానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఇదైతే ఎందుకు చేస్తున్నావు నువ్వు, మమ్మల్ని మా కడుపులు ఎందుకు కొడుతున్నావు అని చెప్పిన వాళ్ళందరూ అడిగితే వాళ్ళని తిట్టి, వాళ్ళతో పాటు ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళారో ఫుట్పాత్ల మీద రకరకాల పార్టీ వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు చేసుకుంటున్నారు. జూట్ మిల్లు కట్టేసి 7,000 మంది రోడ్డు మీద పడిపోయారు. దాని నిమిత్తం మా ఏలూరు ఎమ్మెల్యే గారు చాలామందికి బళ్ళు కానీ అవి కానీ ఇచ్చి సాయం ఇచ్చేసుకోమని చెప్పని చెప్తున్నారు. అయినా కూడా ఫుట్పాత్ల మీద ఉన్నాయన్నీ అవి తీయాలి, ఈ తీయాలి, అక్కడ తీయాలి, ఇక్కడ తీయాలి అని చెప్పని రకరకాల వీడియోలు పెట్టి